పుష్ప 2 సినిమా సందర్భంగా రేట్లు పెరిగాయి కదా. దీని మీద మీ స్పందన ఏంటి? స్పందన అంటే ఏం లేదండి. ఇప్పుడు నార్మల్గా బాహుబలి సినిమాలకి రేట్లు పెంచారు, పాన్ ఇండియా మూవీలకు పెంచారు. ఇప్పుడు ఉన్నటి వరకు పుష్ప అంటే నేషనల్ అన్నాడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటున్నాడు. ఆయన స్థాయి పెరిగింది కాబట్టి ఆ మాత్రం రేట్లు ఉంటాయి. ఎలాగో ఫ్యాన్స్ చూస్తారు. ఫ్యాన్స్ ఫస్ట్ వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. ఫ్యాన్స్ ఇష్టం, అది ఎంతైనా చూస్తారు. సామ్యాలు కూడా చూడాలంటే రావాలి, అందరూ రావాలి థియేటర్లో. మంచి సినిమాలు వచ్చాయంటే అందరూ ప్రోత్సహించాలి. ఎందుకంటే కష్టపడి తీస్తున్నారు. బడ్జెట్ మామూలుగా లేదు. 600 కోట్లు 1000 కోట్లను మెయింటైన్ చేస్తున్నారు. ఆ మాత్రం రేటు పెంచుతారు. అయితే సామాన్య కుటుంబం సినిమా చూడాలనుకుంటే వాళ్ళు ఒక నలుగురు వస్తే 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళ ఇంటిల్లి పాది నెల మొత్తం వాళ్ళ ఖర్చులకు వస్తాయి కదా. సినిమాకి ఎందుకు కేటాయించాలి? వినోదానికి వస్తే అంత ఖర్చు ఎందుకు పెట్టాలి వాళ్ళు? రావాలన్న, ఎందుకంటే సమాజంలో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఆ సంవత్సరానికి వస్తుందో నెలకు వస్తుందో కష్టపడి చేస్తున్నారు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. అంటే రేట్లు పెరగడం సమంజసమే. రేట్ల పైన సమాజం కాదు, ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టారు కాబట్టి ఫస్ట్ 2 రోజులు అట్లా నడుస్తుంది. సామాన్యుడు రావాలంటే 4 రోజుల తర్వాత తగ్గిస్తారు. ఎలాగో అంటే రేట్లు పెరగడం తప్పేం లేదంటావు? తప్పేం లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి బాహుబలి పెంచారు. మొన్నటి వరకు పాన్ ఇండియా రామ్ చరణ్ RRR కూడా పెంచారు. ఫ్యాన్స్ అన్న పెరుగుతూ ఉంటాయి, మూవీస్ అన్న పెరుగుతూ ఉంటుంది. ఆ స్థాయి పెరిగింది కాబట్టి ఇప్పుడు గ్లోబల్ ఇండియా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్, ఇప్పుడు గ్లోబల్ పాన్ ఇండియా అట్లానే పెరుగుతూ ఉంటాయి రేట్లు. రేట్ల కోసం చూస్తే సినిమా చూడలేమన్న. సినిమాని చూడాలంటే తప్పదు, పెట్టాలి, ఎప్పుడైనా పెట్టాలి. ఫ్యాన్స్ అన్నా పెడతారు, ఫ్యాన్స్ ఎట్లన్నా పెడతారు, ఎందుకంటే ఫ్యాన్స్ కాబట్టి. సామాన్యులు సామాన్యులు అంటే ఇప్పుడు ఈయన సినిమాకి ఏంది జరుగుతుంది? ఎంతకుముందు సినిమాలు కూడా అడిగారు కదా, చాలామంది చాలా సినిమాలు వచ్చాయి. అందరూ బడ్జెట్ పెరిగింది, ఇప్పుడు టెక్నీషియన్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. దాన్ని బట్టే రేట్లు ఉంటాయి అన్నమాట. మీ పేరు? కార్తిక్. ఇక్కడ అమీర్పేటలో ఉంటా.